అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా మొన్నటి సంధికి లొల్లులు పంచాదులు చూసి నాకైతే నెత్తి మస్తుగా నొత్తున్నదిల్లా. అగో ఏమైంది వెన్నెలా, ఆఫీస్ లెవెల్తో నన్న పంచాదైందా అని అడగబోతున్నారు కదా. నేను చెప్తున్నది గ్రామ సభలలో అవుతున్న పంచాదుల గురించుల్లా. అన్ని పథకాలు అందరికి ఇస్తాం, ఏం రంది పడకుండ్రి అని సర్కారోళ్ళు. లిస్టులో నా పేరెందుకు రాలేదు అని జనాలు. హో గిట్లా ఇయ్యాల కూడా బగ్గనే పంచాదులైనాయి. మరి ఏడేడా ఏం జరిగిందో చూద్దాం పాండ్రి. సర్కారోళ్ళు పథకాల పేరు మీద గ్రామ సభలు పెట్టుడేమో గాని అంతా ఆగం ఆగం జగన్నాథం అన్నట్టే ఉన్నదుల్లా పరిస్థితి. ఏ ఊర్లో చూసినా లొల్లులు పంచాదులే. ఓ దిక్కేమో మంత్రులందరూ ఎవ్వరు నారాజు కాకుండ్రి, ఇది నిరంతర ప్రక్రియ అని ఎంత మొత్తుకున్నా కూడా పబ్లిక్ అయితే ఊకుంటనే లేరు. ఇగో గీడ చూడుండ్రి ఏమైందో. మంత్రి సీతక్క నియోజకవర్గంలో ఇంద్రమ్మ ఇల్లు రాలేదని ఒక రైతన్న గ్రామ సభల ఆఫీసర్ల ముంగట్నే పురుగుల మందుదా అయిందట. ఇక ఎంబటే దావకనకు వేసుకుపోయినరు గాని పరిస్థితి సీరియస్ గానే ఉన్నదట. నేను అన్ని దరఖాస్తులు మంచిగానే పెట్టుకున్నా, అయినా కూడా లిస్టులో నా పేరు రాలే అని రందివడి గీ పనిచేసిండట. ఇక అన్ని ఊళ్ళల్లో కూడా పంచాదులు బగ్గనే అయినాయి. ఇక హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామ సభల అధికారులకు దండం పెట్టుకుంటా అందరికి పథకాలు అందేటట్టు చూడుండ్రి అని అధికారులకు పూలను వంచి పెట్టిండు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్న. దయచేసి అందరికి 12,000 రూపాయలు ఇవ్వండి, లేని వాళ్ళకి దయచేసి ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వండి. దయచేసి మేము ఒక మౌనంగా ప్రార్థిస్తాం.